నమస్తే. ఆదివాసీ బిడ్డ మంత్రి సీతక్క మీద జరిగినటువంటి మీమ్స్ ట్రోల్స్ యావత్తు భారతదేశం అంతా చూసింది. ఒక సీతక్కను నిజంగా అట్లా అవమానించడం అనేది దారుణం అంటూ కూడా అసెంబ్లీ సాక్షిగా ఆ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖండించారు. యావత్తు తెలంగాణ ప్రజలంతా కూడా ఖచ్చితంగా ఆ మీమ్స్ ట్రోల్ చేసినటువంటి వాళ్ళకు ఖచ్చితంగా శిక్ష పడాలన్నటువంటి డిమాండ్ కూడా చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే విద్యార్థి నాయకుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు వెంకట్ నాయక్ సీతక్క మీద చేసినటువంటి మీమ్స్ ట్రోల్స్ ఎవరైతే చేసిరో వాళ్ళ మీద సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేసిరు. వెంకట్ నాయక్ మనతో పాటు ఉన్నాడు. వెంకట్ నాయక్, అసలు ఎందుకు కంప్లైంట్ చేయాల్సి వచ్చింది? ఆ మీమ్స్ చూస్తూ ఉంటే నీకేమనిపించింది? అన్న, ముందుగా మా గౌరవ టీపీసీసీ మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్మన్ గారు సామ రామ్మోహన్ రెడ్డి గారు దీని మీద ఒకసారి యాక్షన్ అంటే వెంకట్ దీని మీద ఒకసారి ఆలోచించండి. ఒక ట్రైబ్గా మీరు ఉన్నారన్నప్పుడు ఆ మీమ్ను చూసినప్పుడు మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఒక నీతి జాతి లేని సన్నాసులు చేసిన పని అని అనిపించింది. ఎందుకంటే ఒక మహిళా మంత్రి గారు, దాంతోపాటు ఒక గిరిజన మహిళ, వారు అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు వెనకాల ఏదో చర్య జరిగిందని చెప్పి అవి చెప్పడానికి కూడా మాకు మనసు ఒప్పలేదు. ఆ చర్య జరిగిందని చెప్పి దాని మీమ్స్ దాన్ని వీడియో మార్ఫింగ్ చేసి దాన్ని ట్రోల్ చేసినప్పుడు ఏంటి, మళ్ళీ అదే ట్రోల్ వీడియోని ఈ బీఆర్ఎస్ పార్టీ సన్నాసులు ఎవరైతే ఉన్నారో, ఇది బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కుక్కలనే వర్ణిస్తా. ఎందుకంటే మీకు కనీసం అంటే ఒక మన ఫ్యామిలీలో కూడా ఇలాంటి మెంబర్స్ ఉంటారు, మన అక్క రూపంలో, మన చెల్లె రూపంలో, మన తల్లి రూపంలో ఉంటారన్న విషయాన్ని కూడా మర్చిపోయి అది దాన్ని మార్ఫింగ్ చేసి వాళ్ళు ఎవరైతే మహిళలు ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా మహిళల ద్వారా దాన్ని పోస్ట్ చేయించే ప్రయత్నం చేసిరు. అది బయటకు వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా సీరియస్గా ఉండే ఒకనొక సందర్భంలో చెప్పారు కదా, స్పీకర్ గారు ఆ వీడియో మీరు చూసిన తర్వాత చేత్తో కాదు చెప్పుతో కూడా కొడతారని చెప్పారు. ఎందుకు ఈ మాట ఇంత ఇంత గట్టిగా వారు చెప్పాల్సిన అవసరం వచ్చిందంటే ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాం అన్న. ఏదైనా అంశం వచ్చినప్పుడు క్వశ్చన్ చేసే రైట్ ఉంటుంది మనకు ప్రజాస్వామ్యంలో. క్వశ్చన్ చేయాలి, ప్రశ్నించాలి. ఎందుకంటే గవర్నమెంట్ ప్రతిదీ ఏదో లోపం లేకుండా పనిచేస్తుందని చెప్పి మేమేమి ఒకళ్ళతో పుచ్చుతలేము. కానీ గవర్నమెంట్ కూడా ఎక్కడో కూడా మిస్టేక్ చేసి ఉండొచ్చు, దాని మీద ప్రశ్నించాల్సిన బాధ్యత ఉంటుంది. అసెంబ్లీ దేనికన్నా ప్రశ్నించడానికే. గత కొద్ది రోజులుగా అసెంబ్లీ జరుగుతుంది, ఏ రోజు ఎవరిని సస్పెండ్ చేయలే. క్లియర్ కట్గా మీరు వస్తున్నారు, దాంతో కూర్చుంటున్నారు, మాట్లాడుతున్నారు. ఒక సందర్భంలో అది రంగా బిర్లా వచ్చినట్టు కేటీఆర్ గారు ఒక సందర్భంలో వస్తారు, హరీష్ రావు గారు ఒక సందర్భంలో వస్తారు, వీళ్ళిద్దరు అనే సమయంలో కేసీఆర్ గారు వస్తారు, ఒక 5 నిమిషాలు కూర్చొని వెళ్ళిపోతారు ఏదో టైంపాస్గా. మీరు అసెంబ్లీ సమావేశాలను టైంపాస్ కోసం వాడుకుంటున్నారు, ప్రజల సమస్యల మీద చర్చించకుండా వాడుకుంటారని చెప్పి తెలిసింది. కానీ విధానపరమైన అంశాలను, సైద్ధాంతిక అంశాలను, లేకపోతే ప్రజాపాలనకు సంబంధించిన అంశాలను ఇలా క్రిటిసిజం వేలో కనుక మీరు చెప్తే 100% దాన్ని స్వీకరించేవాళ్ళం. కానీ మీరేం చేసిరు? కేవలం ట్రోల్ అంటే ఏంటి? ట్రోల్ అంటే కూడా అది అవహేళన చేయడం, హ్యూమిలేట్ చేయడం, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని హ్యూమిలేట్ చేయడం. పొన్నం ప్రభాకర్ గారిని, దాంతోపాటు సీతక్క గారిని, మిగతా మంత్రులను, ఎమ్మెల్యేలను అందరినీ ట్రోల్ చేయడమే పరమావధిగా పనిచేసుకొని మీ సోషల్ మీడియా మొత్తం పనిచేస్తుంటే ఏమనుకోవాలి? వెంకట్ నాయక్, ప్రధానంగా నేను ఒక వీడియో చూసిన, ఉదయం మీరు కూడా చూస్తుండొచ్చు మేబీ, ఎవరైతే కొంతమంది నిరుద్యోగులు గతంలో వాళ్ళు ముట్టడిలు కావచ్చు నిరసన వ్యక్తం చేసినప్పుడు వాళ్ళు ఇదే కాంగ్రెస్ పార్టీ ట్రోల్ చేసింది. కొన్ని అఫీషియల్ కాంగ్రెస్ పార్టీ పేజీలలో కూడా పెట్టుకున్నది. ఓ ఎమ్మెల్సీ మమ్మల్ని శంకిని అని కూడా నమోదించారు. మేము టీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్టులము, టీఆర్ఎస్ మమ్మల్ని చేయిస్తుందన్నటువంటి వాళ్ళు ఒక ఆవేదన వ్యక్తం చేశారు. అంటే వాళ్ళ మీ మంత్రిని ట్రోల్ చేస్తే మేము చేస్తేనేమో మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్ గారు చెప్తా ఉన్నారు. మరి మహిళల మీద, ఒక నిరుద్యోగుల మీద ట్రోల్ చేసినప్పుడు ఎక్కడ పోయింది న్యాయం అనేది వాళ్ళ ప్రశ్న. ఏం చెప్తారు అన్న? నేను ఇదే అంటున్నా. అందుకోసమే ట్రోల్కి క్వశ్చన్కి డిఫరెన్స్ ఉంటుంది. ట్రోల్ చేయడం అంటే వ్యక్తిగతంగా హ్యూమిలేట్ చేయడం, క్వశ్చన్ చేయడం అంటే అయ్యో మీరు ఇట్లా కదా, మీరు ఎందుకు మమ్మల్ని ప్రశ్నిస్తారని చెప్పడానికి వీలుంటుంది. కానీ అక్కడ జరిగింది ఏంటి? అందుకే ఆ వీడియో నేపథ్యాన్ని మేము చెప్పలేకపోతున్నాం. అక్కడ ఏంటి, ఆ వీడియో తీసుకొచ్చి ముద్దులు పెట్టినట్టుంది. అక్కడ అంత ఘోరానికి దిగదార్చారా మీరు? అంత ఘోరంగా ట్రోల్ చేస్తారా మీరు? అది ఎంతవరకు కరెక్టు? ఆడపిల్లల మీద మాకు గౌరవం ఉంది, ఆడ వ్యక్తుల మీద మాకు గౌరవం ఉంది. అది ఏ పార్టీ వాళ్ళు చేసినా కూడా తప్పే. కానీ మేమేమంటున్నాం అంటే ఒక మంత్రి గారి మీద అట్లా అనుచితంగా ఇంత దారుణంగా ఎట్లా చేస్తారు? అది చేయడం తప్పు కదా. ఇప్పుడు మీరు ఇచ్చిన కంప్లైంట్ కాపీ ఉందా? ప్రధానంగా ఎవరెవరి మీద, ఏ సోషల్ మీడియా ఛానళ్ళ మీద మీరు కంప్లైంట్ ఇచ్చారు? ఇది యాక్చువల్గా సోషల్ మీడియా ఛానల్ మీద కాదు, మీరు జూమ్ చేయొచ్చు. సోషల్ మీడియా ఛానల్ మీద కాదు, కానీ అది ట్విట్టర్ అకౌంట్ మీద. ఎవరైతే ట్విట్టర్ అకౌంట్ ఉన్నారో ట్విట్టర్ అకౌంట్లో అది బేస్ చేసుకొని ఎవరైతే దాన్ని సర్క్యులేట్ చేశారో వాళ్ళ మీద మేము కంప్లైంట్ ఇచ్చినాం. కంప్లైంట్ ఇచ్చినప్పుడు అది అల్టిమేట్గా ఏసీబీ గారు చూసినప్పుడు, సిఏ గారు చూసినప్పుడు, సిసిఎస్ అది ఎవరు మన పోలీసులు చూసినప్పుడు దాన్ని వాళ్ళు చాలా ఆశ్చర్యంగా వాళ్ళు చూశారు. అదేంటి ఇట్లా ఇంత దారుణంగా చేశారు, ఇంత ఘోరంగా చేశారు అని చెప్పి వాళ్ళే ఆశ్చర్యానికి లోనయ్యారు. మేమేమంటున్నాము, ఇక్కడ ఒకటే విషయం మీరు ఒకటి గమనించాలి. నేను ఒక ట్రైబ్గా మాట్లాడుతున్నా, ఒక ట్రైబల్ ఉమెన్, దట్టు ఒక పెద్ద పొజిషన్లో, అంటే ఇది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఆ శాఖను తీసుకున్న వ్యక్తి, వారిని ఇంత దౌర్జన్యంగా, ఇంత దారుణంగా ట్రోల్ చేయడం ఏదైతే అది కరెక్ట్ కాదంటున్నాం. మీరు ఒకటి గమనించండి. బేసికల్ ఇప్పుడు రాజకీయాల్లో మాటలు ఉంటాయి, మాటలు తూటాలాగా వెళ్తాయి. ఒక మాట విమర్శిస్తాం, అయితే ఇదొక మాట, లేకపోతే అటొక మాట మనం చెప్తాం. కానీ మేమేమంటున్నాం అంటే అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు, అసెంబ్లీ సమావేశాలు కానీ పార్లమెంట్ ప్రొసీడింగ్స్ జరుగుతున్నప్పుడు బేసికల్గా ఆ వీడియోస్ని అది అంటే
ప్రజలను అవేర్నెస్ చేయడం కోసం, ప్రజలను వాస్తవాలు తెలియడం కోసం ఒక జవాబుదారితనంగా బయటకు చేసే ప్రయత్నం చేస్తారు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే, నా మాట వినండి, నా ఒక మాట, ఒకళ్ళ సభ్యులు మాట్లాడుతున్నప్పుడు ఆ సభ్యుని ఫోకస్ చేయకుండా సభ్యుల వెనకాల ఏం జరుగుతుంది, సభ్యుల వెనకాల అంటే ఎవరైతే మాట్లాడుతున్న సభ్యుడు ఉన్నాడో ఆ సభ్యుడు వెనకాల సభ్యులు ఏం చేస్తున్నారు, వాళ్ళు అంటే ఆ వేలుతో అది ఏది దంతాల మధ్య గోక్కుంటున్నారా లేకపోతే తల గోక్కుంటున్నారా, వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పి దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం, అంటే ఇది కరెక్టా అని అంటున్నాం మేము. ఇంతకుముందు కూడా మీ పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ట్రోల్ చేసినట్టు ఇటువంటి విషయాలన్నీ. సార్ ఒక మాట మేము ఒకటే అంటున్నాము, మేము ఇప్పుడు 10 సంవత్సరాలుగా ఎక్కడ అధికారంలో లేము. సో ఇంత కెమెరా సిస్టాన్ని ఇక్కడ ఇంత ఇచ్చేయలే. అప్పుడు 2014 కంటే ముందు హుందాతనంగా వివరించేది. ఇప్పుడు మొన్న 2014 నుంచి ఇప్పటి వరకు 10 సంవత్సరాల వరకు మేము ఎక్కువగా ప్రశ్నించడానికి మాకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిర్రు. కానీ ఇప్పుడు వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఉంది కదా, ఒక ప్రతిపక్ష పాత్ర పోషించినప్పుడు నిన్న కేటీఆర్ గారు ఏమంటున్నారండి, పార్లమెంట్లో కూడా వీడియోలు తీసుకొచ్చానని అంటున్నారు. అది ఉందా అండి? అంటే దీన్ని సమర్థిస్తున్నట్టే కదా మీరు మీ బ్యాచ్కి, మీ మూకకి, మీ ఏదైతే మూక ఉందో అది మూకుమ్మడి మూక ఏదైతే ఉందో వాళ్ళకి గైడ్ చేయండి. ఇది కరెక్ట్ కాదు, అధికారంలో ఈరోజు ఉంటాం, రేపు ఉండకపోవచ్చు. అధికారం అనేది శాశ్వతం కాదు. రాజకీయాల బండ్లు అయితే బండ్లు ఓడలు అవుతాయి. కానీ ఎవరైనా వ్యక్తులు ఒక చైర్ మీద ఉన్నప్పుడు ఆ చైర్ని గౌరవించాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. సో విషయం ఏమంటున్నామంటే, ఒక మహిళను గౌరవించాల్సిన బాధ్యత ఉంటుంది. ఒక మహిళని ఇంత దారుణంగా ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. సరే వ్యంగ్యంగా పిలవండి, లేకపోతే ఇప్పుడు మనం పేపర్లలో కార్టూన్ చేస్తాం. కార్టూన్ చేసినప్పుడు అదేంటి, క్వశ్చనింగే, ప్రశ్నించడం. ఆ ప్రశ్నని ఆ రూపంలో చెప్పారని అంటాం. కానీ అది మరీ లైంగిక అంశాల మీద, వ్యంగ్యంగా అంశాల మీద ఆ చిత్రీకరణ చేస్తే అది ఎంతవరకు కరెక్ట్ అండి? అది కరెక్ట్ కాదు కదా. సో మేమేమంటున్నాం, నిన్న మీరు ఒకటి గమనించండి, ఇక్కడ మేము జాబ్ క్యాలెండర్ ప్రకటించిన తర్వాత దాంతోపాటు ఎవరైతే టీచర్స్ ఉంటారో ప్రమోషన్ అయిన టీచర్స్తో గౌరవ ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెడితే దాన్ని డైవర్ట్ చేయడం కోసం అమరవీరుల సూపం దగ్గరికి వెళ్ళారు. భయపడి పారిపోయింది జాబ్ క్యాలెండర్ పూర్తి స్థాయిలో, ఇదంతా జోక్ క్యాలెండర్. పూర్తి స్థాయిలో ఓ ఖాళీలను గుర్తించి లేకపోతే ఓ నోటిఫికేషన్ ప్రకారం ఈ జాబ్ క్యాలెండర్ ఇవ్వలేరు, ఒట్టి జోక్ క్యాలెండర్ లెక్క ఉందనేది ప్రధాన కామెంట్. ఒక నిరుద్యోగిగా, ఒక విద్యార్థి నాయకుడిగా మీరేం చెప్తారు అన్న? ఒక మాట, ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ప్రకటించాం. ఆ డేట్లు కానీ ఆ వగైరా మిగతా అంశాలు కానీ ఇవ్వాల్సిన బాధ్యత టీజీపీఎస్సీకి ఉంది. టీజీపీఎస్సీ ఇస్తుంది. టీజీపీఎస్సీ వెబ్ నోట్ రిలీజ్ చేస్తుంది. ఏ నోటిఫికేషన్ ఎంత ఉంది, ఏ డేట్ కేటాయించాలని చెప్పి టీజీపీఎస్సీ ఇస్తుంది. టీజీపీఎస్సీ చేయాల్సిన పని కూడా మేమేం చేయాలని చెప్పి మీరు బయటికి పోయి విద్యార్థులను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తే మీరు రాజకీయ కోణంలో చేసినట్టు అవుతుంది కదా. మేము ఒక మాట స్పష్టంగా చెప్తున్నాం, అసలు జాబ్ క్యాలెండర్ ప్రకటించడం అంటే ఏంట్రా సన్నాసులారా? ఫస్ట్ మీకైనా తెలుసా? 10 సంవత్సరాలుగా ఏ రోజు నిరుద్యోగుల తరపున కానీ లేకపోతే విద్యార్థుల తరపున కానీ ఏ రోజు కూడా మాట్లాడిన సందర్భాలు కనీసం మీరు నోళ్ళు కూడా తెరలే. ఆ సన్నాసులు ఈరోజు అమరవీరుల స్తూపం మీద కొత్తగా మీకు గుర్తొచ్చినట్టు ఆడిపోయి కూర్చుంటా అంటే మీ తెలివితక్కువతనం ఇక్కడే కనబడుతుంది కదా. జాబ్ క్యాలెండర్ ప్రకటించడం అంటే మచ్చుకగా మేము ఇన్ని పోస్టులు ఇస్తాము, ఈ నెలలో ఇట్లా కేటాయించని చెప్పి మచ్చుకగా చెప్పడం అయింది అది. కానీ అఫీషియల్గా ఇచ్చేది మాత్రం టీజీపీఎస్సీ కదా. ఒక కాన్స్టిట్యూషన్ బాడీని కనీసం గౌరవించే మినిమం తెలివితేటలు లేకపోతే, మినిమం దాస లేకపోతే మిమ్మల్ని ఏమనుకోవాలి? మేము ఏమంటున్నాం అంటే డిఎస్సీ విషయంలో కానీ గ్రూప్ 2 విషయంలో కానీ అలాగే విద్యార్థులను ఇలా మోసం చేసే ప్రయత్నం చేస్తారు వీళ్ళ రాజకీయ గడపడం కోసం. ఏ రోజు కూడా మొహాలు కనపడడం వీళ్ళందరూ తీసుకుపోయి టీజీపీఎస్సీ ముందు ధర్నా చేయడం, అశోక్ నగర్లో ధర్నా చేయడం, మిమ్మల్ని చెప్పు తీసుకొని కొట్టడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా మీరేదో రాజకీయ రంగు పూలుకొని అక్కడ పోయే ప్రయత్నం చేశారు. మేము ఒకటే అంటున్నాం, జాబ్ క్యాలెండర్ ప్రకటించాము. ఇప్పుడు టీజీపీఎస్సీ వెబ్ నోటు ఇచ్చి మరి ఏ నెలలో ఏ జాబ్లు కేటాయించాలి, ఏ నెలకు దేనికి ఎంత డేటు మధ్యలో గ్యాప్ ఉండాలని చెప్పి డిసైడ్ చేసే బాధ్యత టీజీపీఎస్సీ కాన్స్టిట్యూషన్ బాడీకి ఉంటుంది. మీకు తెలియదా 10 సంవత్సరాలు పరిపాలన చేసి ఆయన పేపర్ లీకేజ్ చేసిన సన్నాసులు మీకు తెలియాల్సిన అవసరం ఏముంది? కానీ మేము ఒకటే అంటున్నాం, మీకు తెలియకపోయినా పర్లేదు, తెలుసుకునే ప్రయత్నం చేయండి. కానీ ఎవరైతే చదువుతున్న విద్యార్థులను కానీ, ఈ తెలంగాణకు ప్రధానమైన వనరులను విద్యార్థులను కానీ లేకపోతే నిరుద్యోగులను కానీ అభ్యర్థులను కానీ డైవర్ట్ చేసే పని చేస్తే మాత్రం మీ రాజకీయ కుట్ర కూడా క్లియర్ కట్గా తెలిసిపోతుందని మాత్రం చెప్పదలుచుకున్నాం. దాంతోపాటు సీతక్క విషయంలో ఈ యొక్క ట్విట్టర్ ఎవరైతే ఉన్నదో హ్యాండిల్ చేసారో ఆ ట్విట్టర్కి సంబంధించిన దాని మీద కంప్లైంట్ ఇచ్చారు, అది ఎంతవరకు ముందుకు తీసుకుపోతారు? ఇప్పుడు ప్రస్తుతం ఏం నడుస్తుంది ఆ కేసు? హ్యాండిల్ మీద కంప్లైంట్ అయింది, ఆ వీడియో కూడా తీపిచ్చేసాం. సో విషయం ఏమవుతుందంటే, మీరు ఒకటి గమనించండి, నేను ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. డిసెంబర్లో వాళ్ళ అధికారం పోగొట్టుకున్నప్పటి నుంచి కేటీఆర్ గారు ఒక మాట అంటారు, మేము ఇన్ని మెడికల్ కాలేజ్ కట్టే బదులు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే ఈరోజు మేము మంచి పొజిషన్లో ఉండేటోళ్ళం. దాన్ని నిజం చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా కేటీఆర్ గారు. మీరు ఐటీ చదువుకొని వచ్చారు, దీనికోసమే అనుకుంటా నాకు తెలిసి. ఇలా మార్ఫింగ్ చేసి మీ సోషల్ మీడియా వింగ్స్ని 100-200 మంది ఒక సిస్టమ్ని ఏర్పాటు చేశారంట, ఒక సిస్టమ్ని బిల్డ్ చేశారంట. ఒక వ్యక్తి పేరు నేను చెప్పొద్దు, మొన్నే క్రిషాంక్ అన్న అని ఒక అన్న ఉంటాడు. ఆయన దానికి దానికి కిందది పైంది కిందది మొత్తం చేసుకుంటూ మొత్తం దాని మీద మార్ఫింగ్ చేసుకుంటూ ఉస్మాన్ యూనివర్సిటీ సర్క్యులేషన్ కూడా అది ప్రధానంగా బీఆర్ఎస్ ప్రతిపక్ష నాయకుల మీద మీరు అక్రమంగా అన్యాయంగా కేసులు పెడుతుంటారు. క్రిషాంక్ సంబంధించి రీసెంట్గా 17 కేసులు ఏమైనా తెలుస్తోంది. మళ్ళీ ఒకటి అసెంబ్లీకి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి గారి మీద ట్వీట్ చేస్తే అది కూడా కేసు అయినట్టున్నది. ఎందుకు వరుసగా ప్రతిపక్ష నాయకుల మీద ప్రశ్నించేటోళ్ళ మీద ఎందుకు కేసులు పెడుతుంది కాంగ్రెస్? అన్న నేను మాట, ఇప్పుడు తొలి వెలుగు ఉంది, తొలి వెలుగు ప్రశ్నిస్తుంది, తొలి వెలుగు మీద మేము కేసు పెడతలేమే. ఎందుకంటే ఒక విచక్షణతో వ్యవహరిస్తుంది కాబట్టి పెడతలేం. కానీ మేము ఏమంటున్నాం అంటే
కేసీఆర్ గారి మోచేతి నీళ్లు తాగడం కోసం, కేసీఆర్ గారి మెప్పు పొందడం కోసం, కేటీఆర్ గారి మెప్పు పొందడం కోసం మేము ఎట్లా పడితే అట్లా అవాకులు చెవాకులు పిలిచి మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా అంటే ఎవరు ఊరుకుంటారు? నేను ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని. ఉస్మానియా యూనివర్సిటీ సర్క్యులర్ ఎట్లా వస్తుందో, ఏ డేట్ మీద వస్తుందో, ఎవరి స్టాంప్ మీద వస్తుందో మాకు తెలియదా? ఉస్మానియా యూనివర్సిటీ సర్క్యులేటర్ని నువ్వు మ్యానిపులేట్ చేసి దాన్ని మొత్తం మార్ఫింగ్ చేసినావంటే మిమ్మల్ని ఎంత ముదురని అనుకోవాలి? అంటే మీ మీద కేసులు వేయద్దా? ఒక యూనివర్సిటీ సర్క్యులేషన్ని కూడా మీరు మార్ఫింగ్ చేయొచ్చా? మీరు మార్ఫింగ్ చేసుకొని విద్యార్థులను పంపపెట్టచ్చా? సన్నాసులారా, ఒక మాట గుర్తుపెట్టుకోండి. హాలిడేస్లో కూడా భోజనం పెట్టి అన్ని వసతులు కల్పించి విద్యార్థులు చదువుకోవాలని చెప్పి ఒక గొప్ప సహృదయంతో ప్రకటించిన ఒక గొప్ప వ్యక్తి భట్టి విక్రమార్క గారు. వారు ప్రకటించారు, అందరూ విద్యార్థులు అందరూ చదువుకున్నారు కాబట్టి ఇప్పుడు ఉద్యోగాలు ఏది రాయడం కోసం రెడీగా ఉన్నారు. కానీ మీరు ఆ పని చేయలేదు. సో మేమేమంటున్నాం, ఇలాంటి పనికిరాని ముచ్చట్లు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయమని అంటారన్నా. సో మేమేమంటాం, చాలా విషయాలు, ఇది ఒకటేనే కాదు. ఒకసారి వారి యొక్క సోషల్ మీడియా హ్యాండిల్స్ మీరు చూడండి, మన్నె కిషన్ గారిది. ఆ సోషల్ మీడియా హ్యాండిల్ మొత్తం దాదాపు 90% ఫేకే ఉంటాయి. ఇది మీ దగ్గర లేదు అవకాశాలు కొన్ని చోట్ల అంటే సెన్సేషనల్ థింగ్స్ అవ్వడం కోసం. నా మీద కేసులు అయితే నేను హైలైట్ అయితే నేను కేసీఆర్ గారు మోచాత నీళ్ళు 2 చేతుల్లో ఇట్లా దోశలు పట్టుకొని తాగొచ్చు అన్న ఉద్దేశంతో మీరు ఇట్లా చేసుకుంటూ పోతే ఎవరిని మిస్గైడ్ చేసినట్టు? సరే, మీకు మీద కేసులు అయితే మీరు హైలైట్ అవుతారు, మీరు పెద్ద నాయకుడు అవుతారు కావచ్చు కానీ ఎవరు మిస్గైడ్ అవుతున్నారు? ప్రజలు కదా, విద్యార్థులు కదా మిస్గైడ్ అయ్యేది. వాళ్ళని మిస్గైడ్ చేయాల్సిన బాధ్యత కాదు కదా. మేమేమంటున్నాం, ప్రతిపక్షాలంటేనే ప్రజలను గైడ్ చేయడం, ప్రతిపక్షాల పాత్రనే ప్రజల పక్షాన ఉండడం, ప్రజలను గైడ్ చేయడము, అదేవిధంగా ప్రభుత్వానికి ఒక హెచ్చరికలు జారీ చేయాలి. తప్పే ఉంది? ప్రజాస్వామ్యంలో అది ఉంది, ఆ స్పేస్ ఉంది. కానీ మీరేం చేస్తున్నారు? ప్రజలు మిస్గైడ్ చేయడం, ప్రభుత్వాన్నేమో ఏది రాంగ్ డైరెక్షన్లో తీసుకుపోయి ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేయడం. ఇక్కడ మీ రాజకీయ పబ్బం తప్ప ఇంకేం కనబడుతుందన్నా? సో మేము ఒకటే అంటున్నాము, ఒక్క మాట స్పష్టంగా ఏం చెప్పదలుచుకున్నామంటే, సీతక్క గారి మీద చేసిన ట్రోల్స్ కానీ, లేకపోతే బీఆర్ఎస్ మూకలు అధికారం కోల్పోయినప్పటి నుంచి వాళ్ళ యొక్క ప్రవర్తన తీరు కానీ, వాళ్ళ బిహేవియర్ కానీ, ఎక్కడో ఒక ఖాళీ చెరువును చూపిస్తారు, దాని మీద వీడియో పెడతారు. ఈ చెరువు కేసీఆర్ గారికి ఉంటే ఈ చెరువు ఇట్లా నిండేదా, ఇది ఇట్లా ఎండేదా అంటే వర్షానికి కేసీఆర్ గారికి ప్రభుత్వానికి ఎక్కడ సంబంధం ఉంది? ఎక్కడో అది బల్లో ఇంకేదో అది దాంట్లో పడిపోతే, ట్రాన్స్ఫార్మర్లో పడిపోతే దాన్ని వేరే కారణం చూపించడం. అంటే ప్రతి దానికి ఫోన్ ఉందని కదా అని చెప్పి అయిన దానికి కాని దానికి ఇట్లా తీసుకుంటూ పోతే ప్రజలు ప్యానిక్ అవుతారా కదా? సో రైతు రుణమాఫీ విషయంలో ఇట్లా చేసిరు మీరు, దాంతోపాటు రైతు భరోసా విషయంలో ఇట్లా చేసిరు మీరు, 5 గ్యారెంట్ల విషయంలో అట్లా చేసిరు, హామీల విషయంలో అట్లా చేసిరు, ప్రతి విషయంలో అట్లా చేసుకుంటూ పోతే ఎంత ఇబ్బంది అవుతుంది. మొన్నటి వరకు ఉద్యోగాల విషయంలో నిరుద్యోగులందరినీ రోడ్ల మీద తీసుకొచ్చి వాళ్ళ జీవితాలను కొంత ఆగమని పట్టించే ప్రయత్నం చేశారు, వాళ్ళని మిస్గైడ్ చేసే ప్రయత్నం చేశారు. ఏ రోజైనా కనపడ్డారా? సిరిసెలమన్నా నేను మీకు మాట అడుగుతున్నా, ఈ రోజు రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళు 10 సంవత్సరాలు ఏ రోజైనా కనపడ్డారా? మేము ఎన్నిసార్లు రోడ్ల మీదకి రాలే, ఎన్నిసార్లు మమ్మల్ని అరెస్ట్ చేయలే. సో అరెస్ట్ అనేది కూడా భాగంగా మేము చూస్తాం, మేము కాదని అంటలేము. కానీ ఇది దేనికి సంకేతానికి దారి చూస్తుందని మాత్రమే చెప్తున్నాం. ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, రాజకీయాల్లో విచక్షణ ఉండాలి, ఎథిక్స్ అండ్ మోరల్స్ ఉండాలి. ఎందుకంటే ప్రజలకు, ప్రజాస్వామ్యానికి జవాబుదారిగా ఉండాల్సిన మనమే వాటిని తుంగలో తొక్కి వాటిని తూడ్చిపట్ల ప్రయత్నం కనుక మనం చేస్తే మనకు భవిష్యత్తు అనేది ఉండదు. తెలంగాణ అనేది చాలా చైతన్యవంతమైన రాష్ట్రం, ఉద్యమాల రాష్ట్రం ఇది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి మొదలు పెడితే తెలంగాణ ఇప్పటి వరకు, తెలంగాణ సాధించేంత వరకు ప్రతి విషయాన్ని కళాఖండిగా నిక్కచ్చిగా చెప్పే ఒక ధైర్యం ఉన్న రాష్ట్రం ఉంది. అలాంటి రాష్ట్రంలో కూడా అదేదో బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీలో చేసే కథలన్నీ ఇక్కడ చేసుకుంటూ పోతా ఉంటే వాళ్ళకి మీకు పెద్ద తేడా ఏముంది? సో మేము ఒకటే ఇవ్వదలుచుకున్నామన్నా, గౌరవ మంత్రి గారు సీతక్క గారి పట్ల జరిగిన ఏదైతే చర్య ఉందో దానికి మొత్తం తెలంగాణ సమాజం మొత్తం ఒక విధంగా ఆ అంశాన్ని మేము అగౌరవంగానే ఫీల్ అవుతూ, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కానీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ దీని మీద ఇప్పటి నుంచి అయినా సరే ప్రాపర్ పద్ధతిలో మీరు క్వశ్చన్ చేయండి, ప్రాపర్ పద్ధతిలో క్వశ్చన్ చేయాలి. యూ హ్యావ్ దట్ స్పేస్, ఆ స్పేస్ని మంచిగానే వాడుకోవాలని మేము కోరుకుంటున్నాం. కత్తి చేతిలో ఉంది కదా అని చెప్పి కూరగాయలు కోయడానికి కానీ, మనుషులను పొడవడానికి మాత్రం ప్రయత్నం చేయకండి. ఆ కత్తి వాడకం ఎలాంటిదో సోషల్ మీడియా వాడకం కూడా అలాంటిదే. అది మేము చేసినా, మీరు చేసినా, ఎవరు చేసినా ఈ ప్రజాస్వామ్యానికి మంచి మెసేజ్ ఇచ్చేటట్టే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద ఆదివాసీ బిడ్డ మంత్రి సీతక్కకు జరిగినటువంటి అన్యాయము, ట్రోల్స్, మీమ్స్, ఆ మార్ఫింగ్ సంబంధించినటువంటి అంశం మీద ఇక యువ నాయకులు, ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి గారు అందరూ కూడా స్పందించారు. సో ఇప్పటికే దీని మీద వెంకట్ నాయక్ కంప్లైంట్ రైజ్ చేసినాము. ఖచ్చితంగా ఎవరైతే ట్విట్టర్లో ట్వీట్ చేస్తారో ఆ ట్విట్టర్కి సంబంధించిన అకౌంట్ మీద చర్యలు తీసుకోవాలంటూ ఉన్నత పోలీస్ అధికారులను మేము కోరినామని చెప్తా ఉన్నారు. సో చూద్దాం ఎట్లా స్పందిస్తుంది, మరి ఏ చర్యలు తీసుకుంటుంది, భవిష్యత్తులో ఎటువంటివి రిపీట్ అవుతాయా, రిపీట్ కాకుండా జాగ్రత్త పడతాయా అనేది. కెమెరా పర్సన్ అజార్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.